బలోపేతం చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి దోపిడీని అరికట్టాలనే అంశంతో నినాదంతో మేము దాదాపు 2 నెలలుగా సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాము. అట్లాగే ప్రతి హాస్పిటల్ తిరిగాము, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులలో కూడా మేము సర్వేలు చేశాము. దాంట్లో భాగంగా మేము దశలవారీ కార్యక్రమము ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే దశలవారీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ డిఎంహెచ్ఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగానే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మేము చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి డయాగ్నోస్టిక్లో ఉన్నటువంటి ఫేజ్ల దోపిడీని అరికట్టాలని చెప్పేసి చేస్తున్న ఈ పోరాటంలో మాకు చాలా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ సర్వేలో చేసినప్పుడు కానీ ఆ సమస్యలు దృష్టికి వచ్చిన సమస్యలపై మేము మళ్ళీ తిరిగి వినతి పత్రాలు ఇవ్వడము, అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ధర్నాలు చేయడము లాంటివి జరిగినవి. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించట్లేదు, అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు స్పందించట్లేదు, సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేది మేము ఆవేదనతో మళ్ళీ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇవాళ పరిస్థితి ప్రజల్లో ఎలా ఉందంటే, నిత్యము ప్రజల్లో ప్రతి కుటుంబంలో వైద్యము అందక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ వైద్యం అందక ఆరోగ్య సమస్యలు ఇంకా జటిలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు, పాలకులు మొదట వైద్యంపై బడ్జెట్ కేటాయించి వైద్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళకు కూడా తెలుసు. విద్య వైద్యం అందితేనే ప్రజలు సుఖంగా ఉంటారు అనేది అట్లా లేదు. ఇవాళ అందని ద్రాక్షలాగానే ఉంది. ఇది సరి అయింది కాదని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనికోసం పోరాటాలు చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం దృష్టి సారించి మా సమస్యల్ని, మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఈ సందర్భంగా.